వెల్కమ్ టు మీటింగ్ నేను సార్. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ స్కూల్లో 15 రోజులుగా సమ్మర్ క్యాంపు కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి గురుకుల స్కూళ్లలో విద్యార్థులకు వాళ్ళ ఆలోచన విధానానికి తగ్గట్టుగా ఈ రోజు వాళ్ళకైతే స్కిల్ డెవలప్మెంట్ అంటే వాళ్ళకి ఏదైతే డ్రామా కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, అట్లాగే చెస్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, కరాటే, ఇట్లా క్యాంప్ డ్రామాలతోని ఆట పాటలతోని ఎంతో వాళ్ళకు కావాల్సిన నైపుణ్యాన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉందని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆలోచన విధానాన్ని కల్వకుర్తి మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ స్కూల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేసి దాదాపుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అట్లాగే నల్గొండ జిల్లా నుంచి దాదాపు 400 పైచిలకు విద్యార్థులు ఇక్కడ 15 రోజులుగా శిక్షణ తీసుకుని ఈ రోజు ముగింపు కార్యక్రమం చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కల్వకుర్తి ఎంపీటీఓ గారు అట్లాగే ఆర్సీ గారు మనకు ఈ ఏదైతే స్కూల్లో ఏదైతే ఉపాధ్యాయులు గారు పెద్ద ఎత్తున కూడా పిల్లలు ఈ రోజు వాళ్ళ ఆటపాటలతోని కార్యక్రమాలతోని ఎంతో ఘనంగా వాళ్ళు ఆలోచన విధానం కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఏదైతే వాళ్ళ దగ్గర ఏదైతే టాలెంట్ ఉందో దానికి అనుగుణంగానే వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళ నైపుణ్యాన్ని బయటికి తీసుకే ఆలోచన విధానంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా తీసుకున్న ఈ ఆలోచన గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా మెరుగ్గా ఉంది. పిల్లల ఆలోచన విధానం కూడా చాలా ముందుకు వెళ్లే ఆలోచన విధానంతోనే ఉంది. సో ఈ కార్యక్రమాలన్నీ మనం అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రభుత్వం 99 డేస్ ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం. ఇందులో భాగంగా పోయిన నెల 24వ తారీఖు నుంచి ఈ రోజు మే 8 వరకు 15 రోజుల వేసవి శిక్షణ కార్యక్రమం కొనసాగింది ఎంజేపీ గురుకుల బాలికల పాఠశాల కల్వకుర్తిలో. ఈ ప్రాంగణంలో ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి 450 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సో ఈ ప్రోగ్రామ్ లో భాగంగా విద్యార్థులు కరాటే, కుట్లు అల్లికలు, కంప్యూటర్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత వేదిక్ మ్యాథ్స్, టైలరింగ్, ఎంబ్రాయిడరింగ్, ఇది వాళ్ళకి అభిరుచులకు తగ్గట్టుగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ కూడా వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా ఈ 15 రోజుల కార్యక్రమం కొనసాగింది. ఈ ముందు రోజు పిల్లలు ఈ రోజుకి చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు అందరు విద్యార్థులు ఇక్కడే ఉండి, అందరు విద్యార్థులు మిగతా పిల్లలు సెలవులలో ఉంటాయి, వీళ్ళు మాత్రం ఇక్కడ ఉండి వాళ్ళకు ఇష్టానికి తగ్గట్టు కొన్ని స్కిల్స్ నేర్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ముగింపులో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వచ్చి ఇక్కడ చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే పిల్లలు కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా కానీ, కంప్యూటర్ బేసిక్స్ పైన కానీ, ఇట్లా డ్యాన్స్, మ్యూజిక్స్ పైన కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని లాస్ట్ ఇయర్ లేదండి ఇదే ఇయర్ మొదటిగా ఈ సంవత్సరం ప్రారంభమైంది. ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో భాగంగా ఈ గవర్నమెంట్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలని, దీనికి సహకరించిన మా ఎంజేపీ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారికి, మరి మా ఎంజేపీ సెక్రటరీ గారికి, మరి కల్వకుర్తి పాఠశాల ప్రిన్సిపాల్ మేడం 15 రోజులు విద్యార్థులతో పాటు ఉండి స్టాఫ్, ఆర్ట్ క్రాఫ్ట్, వివిధ స్కూల్ నుంచి వచ్చిన ఆర్ట్ క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్స్ అందరూ పిల్లలతో పాటు మమేకమై పిల్లల్లో ఉన్న అభిరుచిని వెలికి తీయడానికి చాలా ప్రయత్నించారు. చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజాపాలన ప్రణాళికలో 99వ భాగంగా మన మహాత్మా జ్యోతిరావు బాపులే గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాలలో 15 రోజుల సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ రోజు ముగింపు కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించినారు. చాలా సంతోషంగా అనిపించింది. పిల్లల ప్రదర్శన చేసి వాళ్ళు నేర్చుకున్నటువంటి షార్ట్ టర్మ్ లో ఏదైతే వేదిక్ మ్యాథ్స్ ఉందో, తర్వాత అదేవిధంగా ఈ యొక్క ఆర్ట్ ఉందో, మధుబన ఆర్ట్ కానీ, అదేవిధంగా కలంకారీ ఆర్ట్ కానీ, వలర్ ఆర్ట్ కానీ, అదేవిధంగా ఈ యొక్క కుట్లు అల్లికలు, కుట్లు, అదేవిధంగా సంగీతం, ముఖ్యంగా సంగీతము చాలా బాగా నేర్చుకున్నారు 15 రోజుల్లో. అంటే ఇంత షార్ట్ పీరియడ్ లో ఇంత మంచిగా నేర్చుకోవడం చాలా అద్భుతమైన విషయము. ఇది ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగితే పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభను, నైపుణ్యాన్ని మనం వెలికి తీసిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా ఇప్పుడు మీరంతా చూశారు, మంచి కళలు కూడా ప్రదర్శించినారు, ఒక్కొక్క కళకు ఒక్కొక్క విధంగా ప్రదర్శించినారు. అట్లా ప్రదర్శించడం కూడా ఈ 15 రోజుల కార్యక్రమంలో భాగమే కాబట్టి చాలా సంతోషం. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా చాలా సంతోషం కనిపిస్తుంది వాళ్ళ లోపల. ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహించి వాళ్ళ యొక్క ప్రతిభను వెలికి తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.